హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ మరియు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాంట్లో దాదాపు 1300 జాబ్స్ అయితే భర్తీ చేయబోతున్నారు. ఇది 2026-27 కు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దయచేసి ఆ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మరియు నాదొక చిన్న విన్నపం ఏంటంటే, చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి అయితే ఎవరైతే జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకైతే వెళ్తుందన్నమాట. కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఈ ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్, మీకు కావాల్సిన విద్యార్హతలు మరియు అలాగే ఎక్స్పీరియన్స్, అలాగే ఎగ్జామ్ ఫీజ్ మరియు ఏజ్ క్రైటీరియా, అలాగే సెలక్షన్ ప్రాసెస్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఒకసారి గమనిద్దాం మనము. ఇందులో బ్రీఫ్ గా అయితే డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి, అలాగే అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి. ఓన్లీ దీంట్లో అడిషనల్ గా మనకు కావాల్సింది ఏంటంటే 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇది కూడా మీరు ఐడిబిఐ బ్యాంక్ .in లో అయితే అక్కడ అసిస్టెంట్ మేనేజర్ కింద అప్లై ఆన్లైన్ మీద ఓపెన్ చేసి కెరీర్స్ లో మీరైతే చెక్ చేసి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు 200 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ 1100 పోస్టులు, ఇవి అసిస్టెంట్ మేనేజర్ 200 పోస్టులు, టోటల్ గా 1300 పోస్టులకు అయితే ఇది నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 81 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే రిజర్వ్డ్ ఏవైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి పోస్టులు అయితే 30, 15, 54, 20 అయితే ఉన్నాయన్నమాట. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 8 పోస్టులు అయితే పెట్టడం జరిగింది. ఇందులో మీకు కూడా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు డిగ్రీ అయితే చదివి ఉండాలి, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. ఇది అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్ట్ కాబట్టి మీరు ఈ గ్రాడ్యుయేషన్ అయితే పొంది ఉండాలి. అలాగే 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఎక్కడెక్కడంటే మీరు షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో కానీ, లేకుంటే షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో కానీ, లేకుంటే కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ లో ఎటువంటి పొజిషన్ లో మీరు వర్క్ చేసిన, బ్రాంచ్ బ్యాంకింగ్ కానీ, ఆపరేషన్ కానీ, రీటైల్ అసెట్స్ కానీ, క్రెడిట్ డిపార్ట్మెంట్ లో కానీ, సేల్స్ డిపార్ట్మెంట్ లో కానీ, లేకుంటే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ లో మీరు వర్క్ చేసిన 2 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉంటే ఈ జాబ్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మినిమం ఏజ్ అయితే 21 years అయితే ఉండాలి, మాక్సిమం ఏజ్ 30 years అయితే ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ మనకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కు సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను చెప్పాను కదా, ఆ రిలాక్సేషన్ దీనికి కూడా వర్తిస్తుంది అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీరు గమనించవచ్చు. సేమ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి ఏ డేట్స్ లో మీరు అటెండ్ డేట్స్ అయితే ఉన్నాయో, అప్లికేషన్ డేట్స్ కానివ్వండి, ఏ డేట్స్ అయినా సేమ్ అదే డేట్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మార్చి 19 వరకు మాత్రమే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఏప్రిల్ మీకు 12వ తేదీ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట ఆఫ్టర్నూన్ సెషన్ లో. కాబట్టి మీరు ఆఫ్టర్నూన్ సెషన్ లో దీనికి ఎగ్జామ్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఏజ్ క్రైటీరియా ఇక్కడ మినిమం ఏజ్ అయితే 21 years అయితే కావాలి, మాక్సిమం ఏజ్ 30 years. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ 2 years అయితే కావాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అయితే కొన్ని ఉండాలన్నమాట. ఇందులో అవి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ సిఎంఏ, సిఎఫ్ఏ, ఐసిడబ్ల్యూ అయితే సిఏ మరియు జేఈ, ఐఐబి, సిఐఎఫ్బి లాంటి క్వాలిఫికేషన్స్ అయితే ఇందులో మనకు అవసరమవుతాయి. కెరీర్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఎమోలియన్స్ అయితే మీకు శాలరీ అయితే దాదాపు 70,000 నుంచి 1,10,000 వరకు అయితే ఇందులో శాలరీ అయితే ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లోనే మీరు 70,000 శాలరీ అయితే పొందే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఆ పోస్ట్ లోనే ఉన్నన్నాళ్ళు మీకు ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు 1,10,000 శాలరీ వరకు అయితే ఇతర అలవెన్స్ కలుపుకొని రావడం జరుగుతుంది. ఇది గ్రేడ్ ఏ జాబ్ అనమాట. ఇక్కడ మీకు న్యూ పెన్షన్ స్కీమ్ ఐడిబిఐ నుంచి మీకు పిఎఫ్ లాంటివి అవి అయితే డైరెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. మీకు అందులో పెన్షన్ స్కీమ్ అయితే ఉంటుంది. అలాగే టర్మ్స్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ పోస్టింగ్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. ప్రొబేషన్ పీరియడ్ అయితే ఇందులో కూడా 1 year అయితే ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ గమనించవచ్చు. ఇది ఆన్లైన్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, అలాగే రిక్రూట్మెంట్, మెడికల్ టెస్ట్, ప్రీ రిక్రూట్మెంట్, మెడికల్ టెస్ట్ అనేది 4 stages లో అయితే మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఆన్లైన్ టెస్ట్ మరియు ఇతర పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ రిక్రూట్మెంట్, మెడికల్ టెస్ట్ అనేటివి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ లో జేఎం లో కూడా ఉన్నాయన్నమాట. ఓన్లీ అడిషనల్ ఇక్కడ మీకు జరుగుతుండేది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి అడిషనల్ గా ఇందులో పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కాబట్టి దీంట్లో ఈ
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది అనమాట. తర్వాత మీకు ఇక్కడ లాజికల్ రీజనింగ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్, కంప్యూటర్, ఐటీ, బ్యాంకింగ్ అవేర్నెస్ కి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్ అనమాట. ఇందులో కూడా మీకు 200 మార్క్స్ అయితే 120 క్వశ్చన్లు అయితే 120 నిమిషాల్లో 200 క్వశ్చన్లు అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 200 మార్కులకి అయితే మీకు ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 60 క్వశ్చన్లు 60 మార్కులు. సెక్షన్ కి 40 ఈ సెక్షన్ కి 40 నిమిషాల టైం అయితే ఉంటుందన్నమాట. ఒక సెక్షన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ కి అయితే వెళ్ళడానికి ఉండదు. 60 క్వశ్చన్లు అయితే 40 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 40 క్వశ్చన్ కి 40 మార్కులు 20 నిమిషాలు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి 40 క్వశ్చన్లు 40 మార్కులు 35 నిమిషాలు, అలాగే జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ సంబంధించి 60 క్వశ్చన్లు 60 నిమిషాలు 60 క్వశ్చన్లు 60 మార్కులు 25 నిమిషాలు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే ఉంటుందన్నమాట. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అప్లైడ్ అని దాన్ని డిసైడ్ చేసుకుని మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది బ్యాంక్ అనేది తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. దెర్ ఈస్ ఎ బెనిఫిట్ అనమాట. మీకు రాంగ్ ఆన్సర్ కి పెనాల్టీ అయితే ఉండదు ఈ ఎగ్జామ్ లో ఆల్రెడీ, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అందుకోసం రాంగ్ ఆన్సర్స్ కి పెనాల్టీని అయితే ఇక్కడ పెట్టలేదన్నమాట. ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మనకు పెట్టడం జరిగింది. ఇందులో కూడా మీకు 50% అయితే మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. 100 మార్క్స్ అయితే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 45% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ కి 50% ఉండాలి. అలాగే మెడికల్ ఫిట్నెస్ యాజ్ పర్ బ్యాంక్ రిక్వైర్మెంట్ అయితే మీకు కలిగి ఉండాలన్నమాట. మెడికల్ ఫిట్నెస్ ని పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీరైతే గమనించవచ్చు. యాజ్ పర్ ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి ఏ విధంగా క్రైటీరియా ఉందో, నేషనాలిటీ అలాగే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి 5 years అయితే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది. అలాగే ఇతర సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years అయితే ఉంటుంది అనమాట. డిజేబుల్ వాళ్ళకి 10 years అయితే ఉంటుంది. ఇతర క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు చూడొచ్చు. గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట. మరియు ఇతర కంప్యూటర్ రిలేటెడ్స్ కి సంబంధించి మీరు కంప్యూటర్ డిప్లొమా అయితే చేసి ఉండాలి. అలాగే మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఈజ్ మాండేటరీ అనమాట. అలాగే మీ కంప్యూటర్ సబ్జెక్ట్స్ అయితే మీ స్కూల్ లెవెల్లో కానీ, కాలేజ్ లెవెల్లో కానీ, ఇన్స్టిట్యూట్ లెవెల్లో కానీ అయితే ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇక్కడ 2 years మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కలిగి ఉండాలి, ఏ డిపార్ట్మెంట్ లో అయినప్పటికీ. అలాగే ఇక్కడ కొన్ని మీరు ఏదైతే వర్క్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి మీరు డీటెయిల్స్ కరెక్ట్ గా సబ్మిట్ చేయకపోతే ఎనీ స్టేజ్ ఆఫ్ ద అప్లికేషన్ యూ విల్ బి టర్మినేటెడ్ అనమాట. ఎనీ స్టేజ్ ఆఫ్ ఇక్కడ ఎనీ స్టేజ్ ఈ జాబ్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎనీ స్టేజ్ లో మిమ్మల్ని ఏదైతే అందులోంచి తొలగించేదానికైతే బ్యాంక్ అయితే అన్ని రైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ గమనించవచ్చు. హౌ టు అప్లై అనేది మామూలుగా సేమ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించి ఎలా అప్లై చేస్తామో సేమ్ ఆ విధంగానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్కాన్ ఫోటోగ్రాఫ్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మరియు థంబ్ ఇంప్రెషన్, అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ కూడా సేమ్ దాంట్లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి ఏ విధంగా అప్లై చేస్తామో ఆ విధంగానే అప్లై చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు ఎగ్జామినేషన్ ఫీజు సేమ్ 250 రూపీస్ వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటుంది ఇంటిమేషన్ చార్జెస్ గా. అలాగే 1050 వచ్చి మీకు అదర్ క్యాండిడేట్స్ కి అయితే ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫీ. అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేసి మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు. ఏ పేమెంట్ కూడా మీకు ఏ స్టేజ్ లో కూడా రిటర్న్ అయితే వచ్చేదానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళే ఈ జాబ్ కూడా అప్లై చేసుకోండి. అలాగే డాక్యుమెంట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏజ్ కి సంబంధించి 10th మరియు ఇంటర్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకు ఈ +2 ప్లస్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీ సర్టిఫికేట్ మరియు ఫోటో ఐడెంటిటీ కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లాంటి ఇతర డాక్యుమెంట్స్ ఏ ఉన్నా కూడా మీకైతే సరిపోతుంది. ఇక్కడ డిజబిలిటీ సర్టిఫికేట్ సంబంధించి ఎలా పొందాలి, ఎంత ఉండాలన్న డీటెయిల్స్ కూడా మీరైతే ఇక్కడ గమనించవచ్చు. అలాగే మీకు ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే కావాలనుకుంటున్నారో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ మీరు అప్లై చేసేటప్పుడే మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎగ్జామినేషన్ కి ట్రైనింగ్ అయితే పొందవచ్చు. మరియు రిజర్వేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి కానీ, ఓబీసీ కానీ ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. అలాగే
ఇతర గైడ్ లైన్స్ అయితే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కి మీరు డీటెయిల్స్ అయితే చూడొచ్చు. స్క్రైబ్ కి సంబంధించి ఎవరైనా విజువల్లీ ఇంపైర్డ్ అలాగే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు స్క్రైబ్ అయితే పెట్టుకునేదానికి ఉంటుందన్నమాట. అలాగే కంపెన్సేషన్ టైం కూడా వాళ్ళకి 20 minutes per hour అయితే ఉంటుంది. వాళ్ళకి 120 minutes అంటే వాళ్ళకి దాదాపు 40 minutes అయితే ఎక్స్ట్రా టైం అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్ టైంలో. ఇట్లా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఓన్లీ వన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై క్యాండిడేట్ అనమాట. ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీ క్యాండిడేట్స్ అయితే రిజెక్ట్ చేసేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే రిమైనింగ్ ఇతర డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఒకటి కావాల్సి ఉంటుంది. అదే ఫార్మాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇక్కడ అపెండిక్స్ లో అయితే పెట్టడం జరిగింది. మీరు నేమ్ ఆఫ్ హెచ్ఆర్ పర్సనల్ దగ్గర ఈ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, అలాగే పని చేస్తున్నారు, అలాగే డిజిగ్నేషన్ ఏంటి, ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, ఏ లొకేషన్ లో, అలాగే పర్మనెంటా లేదా కాంట్రాక్చువల్ లో పనిచేస్తున్నారు, అలాగే నేచర్ ఆఫ్ డ్యూటీస్, ప్రొఫైల్ హ్యాండిల్డ్, ఈ ఇది ప్రొఫెషనరీ ఆఫీసరా లేకుంటే ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు, ఏ క్యాడర్ లో ఉన్నారు అనేటివి ఇక్కడ మీరు వాళ్ళు డీటెయిల్స్ అయితే మీరు పొంది ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది అనమాట. అలాగే గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ అండ్ అప్లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇవి ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏ సైజెస్ లో మీరు అప్లోడ్ చేయాలా, అప్లై చేసేటప్పుడు డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మీరు బిలో 50 KB అయితే ఫోటో అయితే ఉండాలి, సిగ్నేచర్ 30 KB, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 100 KB లోపల అయితే ఉండాలన్నమాట. మరియు ఇతర డీటెయిల్స్ అయితే ఇక్కడ గమనించవచ్చు. అలాగే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ గమనించవచ్చు. మీరు విశాఖపట్నం, విజయనగరం, చీరాల, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ లాంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా మీరు ఇక్కడ ఏదైతే హైదరాబాద్, వరంగల్ మరియు ఖమ్మం, తర్వాత కరీంనగర్ సంబంధించి 4 ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇతర స్టేట్స్ సంబంధించి కూడా మీరు ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇది అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనమాట. పూర్తి ఈ జాబ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా నేను ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికైతే షేర్ చేయండి. ఎందుకంటే ఇది జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.